ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నాం మీకు గతంలో కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సీఎం కాకముందు కూడా మీకు హామీ ఇచ్చింది. వీఆర్ఐలను కూడా రెగ్యులేట్ చేస్తాం, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా. గత ప్రభుత్వంలో కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హామీ ఇచ్చింది. 20,000 పైచినుకుగా ఉంటే 16,000 పైచినుకుగా ఫిలప్ చేయడం జరిగింది. ఇంకా 3,797 మందిని మాత్రము 60 తండ్రులకు 61 ఏజ్ దాటింది. ఇది మీకు తర్వాత చూద్దాము అని చెప్పేసి పక్కకు పెట్టింది. నేను ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తున్నాను. అవగాహన లేనటువంటి కొంతమంది ఆఫీసర్లు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు, మంత్రులు మీరు వినకండి. మీరు గ్రామాలలో పుట్టినటువంటి పట్టుకొమ్మలు మీరు. అలాంటిది గ్రామంలో ఒక కావలికారికి ఏజ్ అనేది ఉండదు. తను చనిపోయిన తర్వాత తన కుటుంబీకులకు వారసత్వంగా వచ్చేటువంటిదే కావలికారి. విఆర్ఏ అంటే గ్రామానికి ఒక కావలికారి. పోలీస్ పటేళ్లకు పటవారులకు కింద ఏ గ్రామంలో ఏ పలాని ఎల్లయ్యను, పలాని మల్లయ్యను, పలాని బుచ్చయ్యను పిలవాలంటే ఒక మస్కూరు పోయి పిలుచుకొని వచ్చేటువంటి వ్యవస్థ. ఏ ల్యాండ్ అయినా పలాని గట్టు పలాని మూలకు ఉంది, పలాని ఈస్ట్, పలాని వెస్ట్లో ఏ పొలం ఎక్కడ ఉందో అనేది విషయం పరిజ్ఞానం ఉన్నది ఒక విఆర్ఏ కావలికారికి. అలాంటి కావలికారికి రజాకారులప్పటి నుంచి కూడా తను చనిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా చనిపోయిన తర్వాత తన కుటుంబాలకు కొడుకుకి వస్తుంది. ఒక తండ్రికి ఒక 4 కొడుకులు ఉన్నారు అంటే ఒక కొడుకు 1 సంవత్సరం, ఒక కొడుకు 1 సంవత్సరం అట్లా విడతల వారిగా చేసుకున్నటువంటి వృత్తి కావలికారి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత వీళ్ళతో కొత్త సిస్టమ్ తీసుకొచ్చి కొత్త జీవోలు పెట్టి ఇది 61 ఏజ్ వరకే ఉండాలి. 61 ఏజ్ ఏమన్నా నువ్వు గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నావా? నువ్వు గవర్నమెంట్ ఉత్తరం నాకు 1,50,000 ఇస్తున్నారా వాళ్ళకు జీతం? నువ్వు ఇచ్చేది పావుల దోవాన అని గతంలో అని అలాంటి కాలం నుంచి చేస్తున్నటువంటి కుటుంబాలకు ఇలా 61 ఏజ్ అనేది తప్పది. ఎక్కడ కూడా 61 ఏజ్ అనేది లేదు. మీరు పెట్టుకున్నటువంటి వ్యవస్థలో మీరు దాన్ని అమలు చేస్తే కనుక బిడ్డ ఖబర్దార్. మీరు ఇవాళ 58 ఏళ్ళు ఉండేది ఎందుకు, దేనికోసం 61 ఏజ్కి పెంచిండ్రు అంటే మీ ఇష్టారాజ్యంగా మీరు పెంచుకుంటూ పోతే అసలు ఏజ్ అనే లిమిట్ అనేది లేనటువంటి కావలికారికి మీరు ఏజ్ పెడతారా? అంటే మీ ఇష్టారాజ్యమా, మీ జాగిరా ఇది? అంటే నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను ధర్నాలకు వాటిల్లోకి పోయి నేను టీ కప్పు తాగి ఇట్లా పక్కకు పెట్టే లోపలే వీళ్ళ పరిష్కారం వీఆర్ఏలో నేను సాల్వ్ చేస్తా, నేను ఉద్యోగాలు ఇస్తాను. ఏమైంది? 32 నెలల నుంచి నువ్వు టీ కప్పు తాగుతలేవు, కింద పెడతలేవా? అంటే మీ ప్రభుత్వం వచ్చేంత వరకేమో ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లిగా అన్నట్టు వీఆర్ఏలను మొలతాడు ఇట్లా తీసి పాడేస్తున్నారు. ఖబర్దార్, మీకు మంచి పద్ధతి కాదు, శుభ సూచికం కాదు. నేను రెవెన్యూ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నా, మీరు తక్షణమే పేద వర్గాలయ్యా వాళ్ళు. ఒక పేద వర్గంలో ఒక కూలికి నాడికి ఒక పొట్ట పోసుకునేటువంటి కులవృత్తిని కూడా మీరు పాదాల కింద తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తే ఎంతవరకు న్యాయమో ఒక్కసారి ఆలోచన చేయండి. మీ అగ్రకులాలను విఆర్ఏ పోస్టులు చేయండి, పెట్టండి. మేము సైతం మీకు దానదత్తం చేస్తాం అంటే ఎట్టి చాకరీ కింద కూడా మమ్మల్ని ఉక్కు పాదాల కింద తొక్కే ప్రయత్నం చేస్తారు. ఇదేనా మీ నియాతి? ఇదేనా మీ రాజకీయ వ్యవస్థ? ఇదేనా మీరు చేసేటువంటి పేద ప్రజలకు ఇచ్చేటువంటి మాటలు? కాబట్టి నేను ఒక్కటే రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నా, వెంటనే 3,797 మందికి పదవులలోకి తీసుకొని వాళ్ళకు చదువుకున్నటువంటి పోస్టులు వాళ్ళకు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామాన ప్రతి కుటుంబానికి వెళ్ళి మీ యొక్క అవకతవకలు, మీరు చేసే అన్యాయాలు, అక్రమాలు మేము పూసగుచ్చినట్టు ప్రజలకు చెప్తే మీకు ఓటు వేస్తారా అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. వెంటనే మా ఉద్యోగాల భద్రత మాకు ఇవ్వండి, మీకు వెన్నంటూ ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే గ్రామాలలో విఆర్ఏ అనేట ఆయన ముఖ్యంగా ఉంటాడు. కనీసం వాళ్ళకు వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంది, కొందరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఇవాళ వర్క్ ప్రెషర్ ఉండడానికి కారణం ఏంటంటే 2-3 ఊర్లకు ఒక కావలికారి. ఏ ఊరికి ఒక్కడు ఉండేది, ఏ ఊరికని ఎక్కడికైనా ఉరుకుతాడు. ఒకసారి ఏమో ఒక దగ్గరనేమో కలెక్టర్ ఒక ఊరికి వస్తాడు, ఒక ఊరికి ఎంఆర్ఓ వస్తాడు, ఒక ఊరికి ఆర్డీఓ వస్తాడు. ఎక్కడని జరుగుతారు. ఒక ఊర్లో ఒక గొడవలు అయితే కూడా ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, మంచి చెడు చెప్పాలంటే కావలికారే. ఆ గ్రామానికే పెద్ద దిక్కు. ఇలా ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక ఎంఆర్ఓ కాదు,
కావలికారు పోయి ఇగో పలాని వాళ్ళు ఇట్లా కొట్టుకున్నారు, ఇగో వీడిది తప్పు అంటేనే అక్కడ వాళ్ళు ఆ ప్లాన్ ప్రకారంగా రాసుకున్నటువంటి వ్యవస్థకు ఆ కావలికారిది. ఆ కావలికారికి ప్రెజర్ ఎక్కువైపోయి ఇలా నువ్వు ఇచ్చే 14,000కు ఇలా ఆత్మహత్యలకు గురి కావాల్సినటువంటి పరిస్థితి. అరే పెట్టేదేదో పెట్టకుండా కాళ్ళతోని తన్నే ప్రయత్నం చేస్తే ఎంతవరకు కరెక్టో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. అందుకని ముఖ్యమంత్రి గారు మీరు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత, సమయం ఆసన్నమైంది. మీరు నిర్ణయం తీసుకోరు. ఎంత 3,797 పెద్ద మీకు లెక్క కాదు. మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. ఉన్న ఉద్యోగాలు తీసేయడానికి మీరెవరయ్యా? మీ తాతనా మీ ముత్తాతనా మా ఉద్యోగాలు పెట్టించింది? ముత్తాతల కాలం నుంచి చేసే ఉద్యోగాలను మీరు అడ్డుపడడానికి మీరు ఎవరు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. బిడ్డ ఖబర్దార్, మా ఉద్యోగ భద్రత మాకు ఇవ్వకపోతే మిమ్మల్ని మేము ఏం చేయాలో మేము చేస్తాం, మా ఓట్ బ్యాంక్ ద్వారా మేము చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నా.